ఈరోజు నేను దేని గురించి చెప్తున్నా అంటే ఈరోజు తెలంగాణలో ఆశా వర్కర్లు తెల్లారు లేస్తే ఆశా వర్కర్లు ఏం చేస్తారు? క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు వైద్య సహాయం చేస్తారు. గర్భిణీ స్త్రీలకు సహాయం చేస్తారు. ఈరోజు ఏ బీపీ షుగర్ వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళే సేవ చేస్తారు. కానీ ఈరోజు వాళ్ళ జీతం ఎంత? 9,900 రూపాయలు. గత ప్రభుత్వం 100 రోజుల దీక్ష చేస్తున్నారు. సీతక్కపోయింది. నేను మాజీ నక్సలైట్ అమ్మ, మీ కష్టాలన్నీ నాకు తెలుసు అమ్మ, మీ కష్టం నా కష్టం అమ్మ, మా రేవంత్ రెడ్డి సార్ దగ్గర రాండమ్మ, పాదయాత్ర చేస్తుండు, మీ జీతం 18,000 చేస్తామన్నా అన్నారు. 9,900 రూపాయలు జీతాలు ఇవ్వకుండా 3 నెలలు అయింది. వాళ్ళు ఇక్కడికి వస్తే గుర్రాలతో దొక్కించి లాఠీలతో కొట్టిపించి పోలీస్ స్టేషన్లో వేసి పంపిస్తుండ్రు. ఆశా వర్కర్స్ ఇవాటికి 3 నెలలకి జీతం లేదు. హౌస్ సోర్సింగ్ ఉద్యోగులు 5 నెలలకి జీతం లేదు. 5 లక్షల మంది ఉంటారు. లేదు మీకు మేము ఉన్నాం, మేము రెగ్యులరైజ్ చేస్తాం. మా చంద్రబాబు నాయుడు అక్కడ కార్పొరేషన్ చేసిండు, కర్ణాటకలో మా ప్రభుత్వం కార్పొరేషన్ చేసింది, ఉత్తరప్రదేశ్ కార్పొరేషన్ చేసింది, ఈరోజు ఛత్తీస్గఢ్ కార్పొరేషన్ చేసింది, మేము కూడా కార్పొరేషన్ చేస్తామన్నారు. అన్నాక వాళ్ళు ధర్నాలు చేసినా ఏది చేసినా వాళ్ళ పని నిర్బంధం. ఈరోజు 5 నెలలకెళ్ళి వాళ్ళకి జీతాలు లేదు. ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్ 40 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసిండ్రు. 40 సంవత్సరాలు నా సొంటోళ్ళు ఉద్యమాలు చేస్తే నన్ను కొట్టిపించిండ్రు, నా సొంటోళ్ళు ఉద్యమం చేస్తే కేసులు పెట్టించిండ్రు. ఈరోజు వాళ్ళు రిటైర్డ్ అయినరు. రిటైర్డ్ అయినాక దాదాపు 86 మంది ఈరోజు చచ్చిపోయినరు. 86 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇవాటికి చచ్చిపోయినరు. ఇవాటికి వాళ్ళ పైసలు రాలేదు. వాళ్ళకి వేస్తుండ్రు. ఎట్లా వేస్తుండ్రు? అప్పుడు 500, అప్పుడు 200, అప్పుడు 1000 కోట్లు, అప్పుడు 7,000 కోట్లు. నువ్వు అడుగుతున్నావు రైట్? ఇది కమిటెడ్ బడ్జెట్ యార్. అది కమిటెడ్ ఎక్స్పెండిచర్. మీకు ఆర్థిక మంత్రికి తెలియదు. ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఈరోజు నేను ముందు చెప్పిన కదా, దావత్ చేసుకునేది ముందు నేను నా ఆటోనికి పైసలు ఇవ్వాలి, తర్వాత నా ఇంట్లో ఊడ్చేటోళ్ళ పైసలు ఇవ్వాలి, తర్వాత నా బట్టలు ఉతికేటోళ్ళ పైసలు ఇవ్వాలి, తర్వాత నాకున్న అప్పులన్నీ తెరిపి తర్వాత ఏమన్నా మిగిలితే అప్పుడు నేను పండుగ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏంది? ఉల్టా నడుస్తుంది. ఫండ్స్నే పండుగ చేసుకుంటా.